దేవునికి మహిమ. ఈరోజు దేవుని వాక్యం మత్తాయి 23:12. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఈ వాక్యం ఒక అర్థం ఏమంటే, మనము వినయం విధేయం కలిగి ఉండుట మరియు ఇతరులకి సేవ చేయుట ద్వారా మనము ఉన్నత స్థానాన్ని పొందుకుంటాం. ఎలాగైతే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యుల పాదాలు నేల మట్టుకు వంగి కడిగారు, అలాగే మనం కూడా మన జీవితాల్లో యేసుక్రీస్తుని మాదిరికరంగా తీసుకోవాలి. ఎందుకంటే తన స్తుతి సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపాల నిమిత్తము ఆయన తగ్గించుకొని తన ప్రాణాన్ని అర్పించాడు. అదేవిధంగా మన జీవితాల్లో, క్రైస్తవ యొక్క జీవితంలో కూడా చిన్నపాటి యొక్క ఆశీర్వాదం రాగానే దేవుణ్ణి మనం మర్చిపోయి మనలో గర్వం అనేది పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని పోలి మనం జీవిస్తామో దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాడు. అలాంటి తగ్గింపు జీవితము మనందరము ఈరోజు కలిగి ఉందుముగాక. ఆమెన్.